హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ రిలీజ్ చేసిన సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ ఏముండవచ్చు, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి, డెప్త్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, వీటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలామంది ఇప్పటికీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 పేపర్ 2 ఉంటుందా, ఆర్ కరెంట్ అఫైర్స్ ఏం చదువుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇంతకుముందు యూపీఎస్సీ 3 times సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. 2015, 2019, 2023 3 ఎగ్జామ్స్లోని కామన్గా వాళ్ళు ఒకే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. సిలబస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. 3 ఎగ్జామ్స్లోని ఒకే పేపర్ ఉండడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 అని ఉండవు. సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు ఒకే పేపర్ కండక్ట్ చేస్తుంది. స్టేట్కి సంబంధించి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. తెలంగాణలో 2023లో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంది. కానీ సెంట్రల్ విషయంలో ఎప్పుడు కూడా ఒకే పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో 3 సార్లు 2015, 19, 2023లో 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 150లో 135 క్వశ్చన్స్ సబ్జెక్ట్ మాత్రమే. ఆ మిగతా 15 క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్ ఉండడం జరుగుతుంది. అంతేగాని కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ ఇవన్నీ ఏమీ ఉండవు. సబ్జెక్టే ఉంటుంది. 95% క్వశ్చన్స్ సబ్జెక్టే. 135 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ని 2 టాపిక్స్ మీద 15 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సీ ఇంకా సిలబస్ రిలీజ్ చేయలేదు, కానీ యాజ్ ఇఫ్ నౌ మనం ఆ ప్రీవియస్లీ ఇచ్చిన సిలబస్సే మోస్ట్లీ అదే సిలబస్ ఉంటుంది. అంటే 2015, 19, 2023లో సిమిలర్ సిలబస్సే ఉంది. అదే సిలబస్ మీరు ఫాలో అవ్వచ్చు. సిలబస్ ఇచ్చినంత వరకు వెయిట్ చేయకుండా ఈ సిలబస్ని ఫాలో అవ్వండి. ఎగ్జామ్కి ఇదే సరిపోతుంది. మోస్ట్లీ ఇదే సిలబస్ ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఇది. సెకండ్ వన్, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉండాలనేది ఇచ్చే క్వశ్చన్స్ బట్టి డిసైడ్ చేయొచ్చు. క్వశ్చన్స్ ఇన్ డెప్త్గా అడిగితే మన ప్రిపరేషన్ కూడా ఇన్ డెప్త్గా దానికి సరిపడినట్టు చెయ్యాలి. లేదు అంటే జనరల్గా మనందరికీ ఉన్న ప్రాబ్లం, బ్రీఫ్ ఆన్ ప్రిపేర్ అయినట్టే జస్ట్ ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని డెఫినేషన్ ఏంటో చూసుకొని ఎగ్జాంపుల్స్ చూసుకొని వెళ్ళిపోతే సరిపోదు. ఎందుకంటే నేను ఆచార్య యూపీఎస్సీ డిఐ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2015, 19, 23లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చూస్తే ఆ క్వశ్చన్స్ అన్ని చాలా ఇన్ డెప్త్గా అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో మన ప్రిపరేషన్ కూడా అలా క్యూరేట్ చేసుకోవాలి. అప్పుడే ఎగ్జామ్లో సక్సీడ్ అవ్వగలుగుతాం. ఐ గివ్ యూ 1 ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తాను, దాన్ని బట్టి మీకు డెప్త్ ఏంటో అర్థమవుతుంది. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆక్వియస్ సిస్టమ్ కాస్మెటిక్స్ అని ఇచ్చారు. క్వశ్చన్ ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ గురించి. ఇన్ డెప్త్గా క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆక్వియస్ సిస్టమ్స్ ఆఫ్ కాస్మెటిక్స్ అన్నారు. ఆక్వియస్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? సోడియం బైసల్ఫైట్, హైడ్రోక్వినోన్, ఆల్ఫా టోకోఫెరాల్, ప్రొపైల్ గ్యాలెట్. మీరు జనరల్గా చూస్తే ఇచ్చిన ప్రతి ఒక్క ఆప్షన్ యాంటీ ఆక్సిడెంట్. మరి కీవర్డ్ ఏంటి? ఆక్వియస్ సిస్టమ్స్. అంటే ఇచ్చిన వాటిలో ఒకటి మాత్రమే ఆక్వియస్ సిస్టమ్కి యూజ్ అవుతుంది, మిగతా యూజ్ అవ్వవు. ఏంటంటే సోడియం బైసల్ఫైట్. మిగతావన్నీ నాన్ ఆక్వియస్ సిస్టమ్స్కి వర్క్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్. నౌ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. అంటే ఎలా అడుగుతున్నారు వాళ్ళు? యాంటీ ఆక్సిడెంట్ ఏంటి అని అడగట్లేదు. యూజువల్గా మన టెండెన్సీ ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ అంతా చదువుతాం. అందులో ఇన్ డీటెయిల్గా ఆక్వియస్ సిస్టమ్స్ గురించి అడుగుతున్నారు. సోడియం బైసల్ఫైట్ ఈజ్ ఆక్వియస్ యాంటీ ఆక్సిడెంట్, మిగతావన్నీ నాన్ ఆక్వియస్ అన్నమాట. క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారంటే మన ప్రిపరేషన్, డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ అనాలిసిస్ కూడా ఇదే లెవెల్లో ఉండాలి. అందుకే మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నట్టయితే చదివి అర్థం చేసుకొని దాన్ని ఇంటర్ప్రెట్ చేయగలగాలి. ఎలా ఇంటర్ప్రెట్ చేయాలంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని అనలైజ్ చేసేటప్పుడు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సోడియం బైసల్ఫైట్ స్ట్రక్చర్ చూస్తే మీకు SO3- కనిపిస్తుంది. SO3-, NaH SO3- ఉందంటే మైనస్ అంటే అయాన్, అది యానియాన్. అయాన్స్ ఇందులో డిజాల్వ్ అవుతాయి, ఆక్వియస్ సొల్యూషన్లో డిజాల్వ్ అవుతాయి. కాబట్టి చూడంగానే అయానిక్ స్ట్రక్చర్ ఉందంటే ఇది ఆక్వియస్ యాంటీ ఆక్సిడెంట్ అని అర్థం అవ్వాలి. మిగతా స్ట్రక్చర్స్ అని హైడ్రోక్వినాన్ కానీ, టోకోఫిలార్ కానీ, ప్రొపైల్ గ్యాలెట్ కానీ ఎక్కడ మీకు ఆక్వియస్ అయానిక్ స్ట్రక్చర్ కనిపించదు. వాటన్నిటిలో హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటాయి, కానీ చాలా లాంగ్ చైన్ ఆరోమాటిక్ సిస్టమ్, లాంగ్ చైన్ హైడ్రోకార్బన్స్ కనిపిస్తాయి. అవి నాన్ ఆక్వియస్ సిస్టంలో యూజ్ అవుతాయి. అలా మీరు చదివి అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతారు. ప్రిపరేషన్కి సిలబస్
2023లో కానీ ఇంతకు ముందంతా సేమ్ సిలబస్ ఉంది, 13 యూనిట్ సిలబస్ ఇచ్చారు. అదే సిలబస్ స్టాండర్డ్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. త్వరలో సిలబస్ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిలీజ్ చేస్తారు, బట్ అప్పటి వరకు వెయిట్ చేయొద్దు. టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్. ఆల్ ఓవర్ ఇండియా టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్లో ముందుకు వెళ్ళాలంటే లాజికల్గా ఎంత డెప్త్ వరకు చదవాలో అర్థం చేసుకొని చదివితేనే సక్సీడ్ అవ్వగలుగుతాం. అలా ఎలా అర్థం అవుతుందంటే ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనలైజ్ చేయగలిగితే యూ విల్ అండర్స్టాండ్ ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నారో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. బుక్స్ స్టాండర్డ్ బుక్సే చదవండి. మెజారిటీ ఆఫ్ ఫార్మస్యూటిక్స్ క్వశ్చన్స్ అన్ని నేను చూసినవి లాచ్మెన్ నుంచి, ఆల్ఫ్రెడ్ మార్టిన్ నుంచి, బ్రహ్మాంకర్, ఈ మూడింటి నుంచే వచ్చాయి. బయోఫార్మస్యూటిక్స్ అన్ని బ్రహ్మాంకర్ నుంచి, లాచ్మెన్, ఆల్ఫ్రెడ్ మార్టిన్ నుంచి ఫిజికల్ ఫార్మస్యూటిక్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో స్టాండర్డ్ బుక్సే చదవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు నోట్స్ ప్రిపేర్ అవుతూ ఒక్కొక్క టాపిక్ని అనలైజ్ చేస్తూ వెళ్ళాలి. టైం విల్ బి లిమిటెడ్. డేట్ వచ్చాక, సిలబస్ వచ్చేసి చదువుతాను, ఎగ్జామ్ డేట్ వచ్చేసి చదువుతానంటే టైం వోంట్ బి సఫిషియంట్. ఆల్రెడీ మనం ఆగస్ట్లోకి వచ్చేసాం. జూలై 17th లాస్ట్ అప్లికేషన్ డేట్ అయిపోయింది. డేట్ అయిపోయి కూడా 20 days అయిపోయింది. సో సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఆపర్చునిటీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఎప్పుడూ అరుదుగా వచ్చే అవకాశం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో ఇడియమ్స్ కూడా చెక్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇడియమ్స్ కూడా నేర్చుకోండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం ఇది. 12 ఏళ్ల క్రితం పడింది. 2015లో 140 పోస్టులకు ఇచ్చారు. 2023లో సేమ్ సిలబస్ యూపీఎస్సీ కండక్ట్ చేశారు, కానీ ఓన్లీ ద ఎన్సిటీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, ఢిల్లీకి మాత్రమే. సో ఈ లెవెల్లో ఇండియా వైడ్గా పడింది 2015లో. 12 years బ్యాక్ పడింది. ఒక పుష్కరానికి వచ్చే ఆపర్చునిటీ, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఆపర్చునిటీ. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్.